నమఃశివాయ. అనాథుల సేవనే అర్ధనారీశ్వరుని సేవగా భావించి దిక్కులేని అభాగ్యులకు అండగా నిలిచేందుకు నల్గొండ జిల్లా చిట్యాల నుండి విచ్చేసిన ఎస్ శ్రీనివాసులు మాధవి దంపతులు వారి కుమార్తె సాహితీ గారు శివయ్య సేవలో శివపుత్రుల సేవలో తరించారు. సమాజ సేవలో భాగమవ్వాలనే గొప్ప ఆలోచనతో సేవాశ్రమాన్ని సందర్శించిన ఈ పుణ్యమూర్తులు ముందుగా ఆశ్రమ ప్రాంగణంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రనామాలైన పెనిసెట్ల గోత్రం, పగడశీల గోత్రంపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. తేజోవంతంగా ప్రకాశిస్తున్న శివలింగానికి అభిషేకం చేసి స్వయంగా శివయ్యకు అభిషేకం చేసినంత సంతోష అనుభూతిని పొందారు. పుణ్యలింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః. ఆనందకర్పూరీ విమంగళ నీరాజనాన్ దర్శయామి. హర నః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. ఈ సందర్భంగా అర్చక స్వామి భక్తులను శతమానం భవతి అంటూ శటగోపంతో ఆశీర్వదించారు. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. భక్తులు హోమం చుట్టూ చేరి యాగంలో నెయ్యి నవధాన్యాలు సమర్పించి హోమ ఫలాలను పొందారు. మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్. అగ్నే స్వాహ. ఓం భో స్వాహ. ఓం భువ స్వాహ. ఓం శుభ స్వాహ. అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని శివపుత్రుల మనుగడ కోసం నిర్మిస్తున్న ఆలయ నిర్మాణానికి ఇటుకలు సమర్పించి శివయ్య కృపకు పాత్రులయ్యారు. ఈ క్రమంలో సామాజిక బాధ్యతలో భాగంగా మానసిక వికలాంగులకు వైద్య సేవలు అందిస్తున్న అభాగ్యుల వైద్యశాలను సందర్శించారు. అక్కడ నిర్భాగ్యులకు అందుతున్న సేవల గురించి సిబ్బంది తెలియజేశారు. సేవా మార్గంలో భాగంగా రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు పాత బట్టలు వితరణ చేసి సమాజ సేవలో ఉన్న సంతృప్తిని పొందారు. నా అంటూ ఎవరూ లేని అభాగ్యులకు అండగా నిలిచిన సేవామూర్తి శ్రీనివాసులు గారి కుటుంబానికి శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులతో అనంతమైన కీర్తి ప్రతిష్టలు లభించాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. నా పేరు మాధవి, చిట్యాల మాది. ఇక్కడికి సెకండ్ టైం వచ్చినాం. మా వాళ్ళు చెప్పారు. ఫస్ట్ టైం వచ్చినాం అప్పుడు కొంచెం చిన్న ఉండే, షెడ్ లాగా ఉండే, అందరూ ఒకే రకంగా ఒకే దగ్గర ఉండే, కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉండే. ఇప్పుడు కొంచెం సపరేట్గా అయింది. జెంట్స్ సపరేటు, లేడీస్ సపరేటు, హాస్పిటల్ సపరేటు, ఎవరి ఫ్లోర్లో వాళ్ళది ఉన్నది. బాగుంది ఇక్కడ. మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ కూడా వస్తాం. హాయ్ అండి, ఐమ్ సాహితి. చిట్యాల నుంచి వచ్చాము. ఇది నేను రావడం ఫస్ట్ టైం. ఇక్కడికి వచ్చాక అందరూ ఇట్లా వీళ్ళు బాగా చూసుకుంటున్నారు. మా వంతు సహాయం మేము కుదిరినప్పుడు మేము ఇప్పుడు తీసుకొచ్చాము, నెక్స్ట్ టైం కూడా తీసుకొస్తాము. ఇంత మంచిగా చూసుకుంటున్నారు. ఇంతమంది డోనర్స్ కూడా ఉన్నారు.
మేము కూడా వేరే వాళ్ళని డొనేట్ చేయమని చెప్పేసి చెప్తున్నాం. ఎవరి వంతు సహాయం వాళ్ళు చేయండి. తెలుగు రాష్ట్రాలలోని అనాథ అన్నార్తుల ఆకలి తీర్చుతున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి శాశ్వత శివాలయ నిర్మాణం జరుగుతుంది. శివపుత్రుల శాశ్వత మనుగడ కోసం కడుతున్న ఆలయ నిర్మాణానికి మీ వంతుగా సాయం చేసి పుణ్యఫలాలు పొందండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.